ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. ప్రత్యేకించి ఏలినాటి శని అనేటువంటి బాధ, ఆ పీడ నుండి విముక్తులవుతూ ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని అత్యంత శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా అద్భుతమైనటువంటి వారం. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు, తృతీయ మందు శని యోగిస్తూ ఉన్నారు, వారం చివరిలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠభావమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు, గురుడు యోగిస్తూ ఉన్నారు. యోగించవలసిన గ్రహాలన్నీ బ్రహ్మాండంగా యోగిస్తూ ఉన్నాయి. ఇక వీరికి తిరుగు ఉండదు. ఎంత మనం చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. బుర్రలో పాదరసం పోసినట్టు ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక గొప్ప ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది. ఏదైనా ఒక పని ఉంది అంటే చాలా గొప్ప ఉత్సుకతతో దాన్ని చేద్దాం అనుకుంటారు. పగలు లేదు, రాత్రి లేదు, కష్టపడదాం అనుకుంటారు. ఇష్టపడి పనిచేస్తూ ఉంటారు. ప్రత్యేకించి గతంలో వదిలిపెట్టేసినటువంటి అవకాశాలు, వదిలిపెట్టేసినటువంటి పనులు, వాటన్నిటిని కూడా మరలా చేజెక్కించుకుంటారు. ఏదైతే బరువైనటువంటి బాధ్యతల్ని ఎంతకాలం మోసారో ఆ బాధ్యతల్ని తగ్గించుకునేటువంటి లేదా వాటి నుండి ఉపశమనాన్ని పొందేటువంటి రోజులు ఈ రోజులుగా చెప్పవచ్చును. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఆలోచనల్లో కూడా సరళమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఇదివరకు ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, అది చాలా భారంగా, అబ్బో ఇంత చేయాలా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. చాలా సరళంగా వస్తుంది. అబ్బో ఇది చేస్తే చాలు కదా, మనం ఎంత కష్టపడక్కర్లేదు, ఇలా వెళితే మనకి పని అవుతుంది అనేటువంటి ఆలోచనలు వస్తాయి. శారీరక శ్రమ తగ్గుతూ ఉంటుంది. అలాగే మానసికమైన ఉల్లాసం పెరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉండేటువంటి బంధువులు, మిత్రులు, స్వజనులు అందరూ కూడా మళ్ళా మీ దగ్గరికి చేరుతూ ఉంటారు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, మాట పట్టింపులు తగ్గుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగం మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు, ఐశ్వర్యవంతులు అవ్వగలుగుతారు, పుత్రవంతులు అవ్వగలుగుతారు, భాగ్యవంతులు అవ్వగలుగుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా శుభమే కనబడుతూ ఉన్నది. కాబట్టి మకర రాశి వారికి మంచి రోజులు వచ్చినాయి. ఇప్పటి నుండి జరగబోయేటువంటివన్నీ కూడా చాలా మంచిగా జరుగుతాయి. చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అది చాలా గొప్ప అవకాశం. ఈ సమయంలోనే ఏదైనా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయదలుచుకుంటే చేయడం మంచిది. ఏదైనా మంచి ఒప్పందాలు, కొంత వ్యక్తులను కలవడాలు, లేదా వ్యాపార విస్తరణ, లేదా కొత్త ఉద్యోగాల వేట, ఇలా ఏది చేసుకున్నా సరే బాగుంటుంది. విద్యార్థులకి ఇది చాలా గొప్ప వారంగా చెప్పవచ్చును. అన్నింట్లోనూ కూడా లక్ష్మీప్రదంగా ఈ వారం ఉండబోతున్నది. మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి.